అదిగో ఆవిడే విద్యాదేవి అంటే. చూసారా సొంతింట్లో ఉన్నట్టు ఎలా ఉందో? ఒడ్డు పొడుగు రంగు బానే ఉంది. అందగత్తే. అందగత్తె కాబట్టే ఆయన్ని వల్లో వేసుకుంది. పైగా ఆవిడికి వెనక ముందు ఎవరూ లేరంట. అందుకేనా జనార్దన్ గారు ఈవిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు? ఊరికే ఉంచుకున్నాడా లేక పెళ్లి కూడా చేసుకున్నాడా? అయినా ఇంట్లో అంత అందమైన మహాలక్ష్మి గారు ఉండగా మళ్ళీ ఈవిడ్ని మెయింటైన్ చేయడం ఏంటో? జనార్దన్ గారికి అదేం బుద్ధో? ఏం కూసావరా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటే అన్నావు, అంత ఊలికెందుకు? చూడ్డానికి బాగానే ఉన్నావుగా. కష్టపడి పనిచేసుకోక మహాలక్ష్మి గారి కాపురాన్ని కూల్చడానికొచ్చావా? చూస్తుంటే తెలియడం లేదా ఈవిడ గారు సంసారం చేసే ఆడదు కాదని? మొగుణ్ణి వదిలేసి పరాయి మగాడి కోసం వచ్చినట్టుంది. నిన్ను ఇంకొక మాట మాట్లాడావు చంపేస్తాను. ఏం జరిగింది? ఎందుకు వాళ్ళని కొట్టి బెదిరిస్తున్నారు? ఏం లేదు, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకొని మీ పరువుని కాపాడుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా పరువు కాపాడుకోవడం ఏంటి? మీలాంటి పెద్దవాళ్ళ ఇళ్లలో జరిగే చాటుమాటు వ్యవహారాల గురించి ఇలాగే రెచ్చిపోతారు. చాటుమాటు వ్యవహారం అంటున్నారేంటి? ఎవరి గురించి అంటున్నారు? ఇంకెవరి గురించి? మీ నాన్న గురించి. ఇదిగో ఈవిడ గారి గురించి. వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుందని వీధి వీధంతా కోడే కూస్తుంది. వీధిలో అందరూ అనుకునే మాట నేనిక్కడంటే నన్ను కొట్టింది, చంపేస్తానని నన్ను బెదిరిస్తుంది. ఎవరో ఏదో అంటే మా అన్నయ్యని అనుమానిస్తారా? ఆయన ఎలాంటివాడో మీకు తెలీదా? మీ అన్నయ్య గురించి అందరూ ఏమనుకుంటున్నారో ఓసారి వీధులకెళ్ళి అడగండి. వెనకటికో దొంగ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకుంటుందంట. అలా ఉంది వీళ్ళ వ్యవహారం. తిట్టేసి కొట్టేస్తే నిజం అబద్ధమైపోతుందా? పెద్దోళ్ళు ఏం చేసినా చెల్తుందనుకుంటున్నారేమో. డబ్బులు సంపాదిస్తే సరిపోతుందా? కాస్త పరువు గౌరవం కూడా ఉండాలి. పరువు గౌరవం మానం మర్యాద సిగ్గు లజ్జ ఉంటే వీళ్ళిలా ఎందుకు చేస్తారు? అయినా మనకెందుకులే, పదండే పోదాం. వాళ్ళ పని పూర్తయింది. ఇప్పుడు మన పని మొదలు పెడదాం. అయ్యో జన, వాట్ ఇస్ దిస్? శ్రీరాముడి లాంటి నీ మీద ఇలాంటి బ్యాడ్ రూమర్సా? కాలనీ వాళ్ళు నీ గురించి ఇంత చీప్ గా మాట్లాడుకుంటున్నారా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి ప్రమాదం ఏదో జరుగుతుందని నేను ముందే ఊహించాను మహా. అవి నోళ్ళ ఇంకేమన్నానా? బావగారిని పట్టుకొని ఎన్నెన్ని మాటలన్నారో. అవ్వా, తప్పు మన వైపు పెట్టుకొని
వాళ్ళని అనాల్సిన పనే ఉంది అర్చన. ఏమంటున్నావు మహా? నువ్వు కూడా నేను తప్పు చేశానంటున్నావా? నువ్వు తప్పు చేశావు అనడం లేదు జన. ఇదిగో ఈ విద్యాదేవి వల్ల నింద నీ మీద పడింది. అవును బావగారు, ఈవిడ సీతకు డాన్స్ నేర్పించటానికొచ్చి ఇక్కడే తిష్ట వేసింది. ఈవిడ ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం వల్లనే కాలనీ వాళ్ళు అలా అనుకుంటున్నారు. నిజమే అన్నయ్య. ఈవిడ ఇంకొన్ని రోజులు మన ఇంట్లో ఉంటే ఈ వీధిలో వాళ్ళే కాదు, ఊరు మొత్తం ఇదే మాట అంటారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి ప్రెస్కి మీడియాకి తెలిసిందంటే నువ్వు ఈవిడితో ఎఫ్ఐఆర్ నడుపుతున్నావని బ్రేకింగ్ న్యూస్ వేస్తారు జన. మన పరువు గౌరవం మొత్తం మట్టి కొట్టుకుపోతుంది బావగారు. అందరూ మన మీద ఉమ్మేస్తారు. ఎందుకు ఆవిడ గురించి అలా మాట్లాడుతున్నారు? ఆవిడ నా ప్రాణాలు కాపాడింది. ఈ విషయంలో నువ్వు మాట్లాడుకురాం. ఇది మన ఇంటి పరువుకి సంబంధించిన విషయం. నువ్వు కలుగ చేసుకోవద్దు. ఈవిడి గారొచ్చి మన పరువు మొత్తం తీసేసింది. బావగారిని తలెత్తుకోకుండా చేసేసింది. మా టీచర్ గారి వల్ల మీ పరువు పోయిందా? ఏం మాట్లాడుతున్నారు? దేనికంతటికి కారణం ఎవరో తేలుస్తాను. ఆగో ఆగో, అక్కడే ఉండు. నువ్వు గేట్ దాటి లోపలికి రాకూడదు. ఇదంతా నీ వల్లే జరిగింది. నీకు డాన్స్ నేర్పడానికి వచ్చి ఈవిడి గారు మా తల మీద కూర్చుంది. నా జనాను అపఖ్యాతి పాలు చేసింది. మా టీచర్ తులసి మొక్క లాంటిది. అనవసరంగా ఆవిడపై నింద వేయకండి. నా మీద కోపాన్ని నా టీచర్ మీద చూపించకండి. ఈ తులసి మొక్క ఇప్పుడు గంజాయి మొక్క అయింది. మా పరువు మొత్తం గంగపాలు చేసేసింది. టీచర్ గారిని అలా అనకండి పిన్ని. ఇందులో నీకు భాగం ఉంది రామ్. ఇంటి నుంచి వెళ్ళిపోయిన దాన్ని అలాగే ఉండనివ్వకుండా ఆ సీతతో కలిసి మళ్ళీ ఈ ఇంట్లో తెచ్చిపెట్టావు. ఇప్పుడు మీ నాన్న ప్రెస్టేజ్ ఏం కావాలి? ఇక ఈ విషయంలో ఎవరు కల్పించుకున్నా నేను సహించను. నాకు ఈ ఇంటి పరువు గౌరవం ముఖ్యం. చూడు జన, నా మీద ఏదైనా ఎలిగేషన్ వస్తే నేను భరిస్తాను, కానీ నీ మీద ఇలాంటి రూమర్స్ వస్తే నేను తట్టుకోలేను. నువ్వే ఆవిడ్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు. అవును బావగారు, ఆవిడ వల్లే మీ మీద ఇంత నింద పడింది. తక్షణమే వెళ్ళిపోమని చెప్పండి.
విద్యాదేవి గారు, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఎదుటి వాళ్ళు మన గురించి అలా తప్పుగా మాట్లాడడం మగాణ్ణి నాకే బాధగా ఉంది. అలాంటిది మీకెలా ఉంటుందో నేను ఊహించగలను. మీకెవ్వరూ లేక మా ఇంట్లో ఉండుండొచ్చు, కానీ మీరిక్కడ ఇన్ని రోజులు ఉండడం వల్లే మీ మీద ఈ అపవాదం వచ్చింది. నేను నా ఇంట్లో ఉన్నానండి. నా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మీరెలాంటి వారో నాకు తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు కదండి. నరం లేని నాలుకలు నోటికొచ్చినట్టు మాట్లాడతాయి. మనం ఇరుగు పొరుగుకు సర్ది చెప్పొచ్చు, కానీ ఎంతమందికని సమాధానం చెప్తాం? అది నాకైనా మీకైనా ఇబ్బందిగానే ఉంటుంది. అవును, నేను మీ భార్య సుమతినని చెప్పుకోలేకపోవడం నాకు ఇబ్బందే. నేను నా మొదటి భార్య సుమతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను అనుకోకుండా దూరమైతే మహాలక్ష్మి నా జీవితంలోకొచ్చింది. ఆ ఇద్దరితో తప్ప నాకు మరో స్త్రీతో సంబంధం లేదు. మీరెంత మంచివారో నాకు తెలుసండి. నా వల్ల మీ మీద అపవాదు రావడం కూడా నాకిష్టం లేదు. ఇలా చెప్పడం కాస్త ఇబ్బందిగా ఉన్నా చెప్పాల్సి వస్తుంది. దయచేసి మీరు రేపు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. సమాజంలో నాకంటూ ఓ పేరుంది, మీకు గుర్తింపు ఉండే ఉంటుంది. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే మీరు వెళ్ళిపోక తప్పదు. మీరు మా అబ్బాయి రామ్ ప్రాణాలు కాపాడారు. అందుకు మీకు ఎప్పటికీ కృతజ్ఞుడుగా ఉంటాను. ఉన్నపళంగా వెళ్ళిపోమంటే మీకు కష్టంగా ఉంటుంది. అందుకే రేపు వెళ్ళమంటున్నాను. మరో మాట, మీరు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయి పక్కింట్లో సీత దగ్గరున్నా కూడా ఊళ్ళో వాళ్ళ మాటలు నిజం చేసినట్టు అవుతుంది. అందుకని అపార్థం చేసుకోకండి. ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి. మన ప్లాన్ సక్సెస్ మహా. Yes. చెప్పింది చెప్పినట్టుగా చేసావర్చన. వెరీ గుడ్. రేపటితో ఈ విద్యాదేవి అనే దరిద్రం ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అవును మహా, నువ్వనుకున్నది జరిగింది. ఇక ఆ సీత ఒంటరిదైపోతుంది. ఇన్నాళ్ళు ఈ విద్యాదేవిని చూసి ఆ సీత ఎగిరెగిరి పడింది కదా. ఇప్పుడు నీళ్ళల్లోంచి ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటుంది. ఈ విద్యాదేవి కూడా ఆ సీత అండ చూసుకొని రెచ్చిపోయింది మహా. ఇప్పుడు జనార్దన్ బావా విద్యాదేవిని ఆ సీత దగ్గరికి కూడా వెళ్లకుండా చేసేశాడు. ఈ విషయంలో జనాన్ని చాలా మెచ్చుకోవాలి. ఒక్కసారిగా తన మీదికి వచ్చిన రూమర్స్కి తలకిందులైపోయాడు. నాకు డౌట్ మహా, నిజంగా విద్యాదేవికి జనాబావకి ఏ సంబంధం లేదు కదా? ఉండుంటేనా ఈ పాటికా విద్యాదేవిని చంపేసుండేదాన్ని. అవునులే, సుమతక్కనే చంపిన నీకు ఈ విద్యాదేవి ఒక లెక్కనా? సారీ మహా, ఏదో ఫ్లోలో అనేశాను. నోటిని కాస్త అదుపులో పెట్టుకో అర్చన. నా గురించి నీకు నిజాలు చెప్పింది ఇలా బయటికి చెప్పడానికి కాదు. విద్యాదేవి వెళ్ళిపోతోందని సీత ఈ పాటికే తన అమ్మా నాన్నలతో డిస్కషన్ పెట్టుంటుంది. వాట్? విద్యాదేవి గారిని అంత మాట అన్నారా? అలాంటి మంచి మనిషిపై నిందలు వేయడానికి వాళ్ళకి నోరెలా వచ్చింది? ఆవిడ్ని చూస్తే 2 చేతులు జోడించి నమస్కరించ బుద్ధవుతుంది. అలాంటి మనిషి గురించి అలా ఎలా మాట్లాడారు? ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య చేసిన కుట్రలా అనిపిస్తోంది. టీచర్ని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని
ఇలా ప్లాన్ చేసినట్టుంది. పాపం ఆవిడ్ని ఎన్నిసార్లు అవమానిస్తారు, ఎన్నిసార్లు ఇంట్లోంచి వెళ్ళగొడతారు. ఆవిడ మనింట్లో ఉన్నా బావుండేది. అనవసరంగా మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్ళావు సీత. అవునమ్మా, తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. టీచర్ని అలా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. సుమతి అత్తమ్మ ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియదు. ఈ విద్యాదేవి టీచర్ గారిలో అత్తమ్మని చూసుకుంటున్నాను. టీచర్ కూడా నన్ను అత్తమ్మలా ప్రేమిస్తుంది. మాకు కూడా ఆమెను చూస్తుంటే సుమతే గుర్తొస్తుంది సీత. తను నోరారా అన్నయ్య అని పిలుస్తుంటే సుమతి పిలిచినట్టే ఉంటుంది. సుమతి లేని లోటు తన వల్ల తీరిపోయిందని మేం చాలాసార్లు అనుకున్నాం. సుమతి కష్టాల్లో ఉంది అనుకుంటే ఇప్పుడు మీ టీచర్ కూడా కష్టాల్లో పడింది. రామ్ని కాపాడింది టీచరే కదా సీత. ఆవిడ విషయంలో రామ్ ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఒకసారి ఫోన్ చేసి అడుగు. నేను అదే అనుకుంటున్నాను నాన్న. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెప్పు సీత. బిజీగా ఉండవా మామ? పర్లేదు, చెప్పు. అదే మామ, విద్యాదేవి టీచర్ గురించి. ప్లీజ్ సీత, ఆ విషయం గురించి మనం మాట్లాడుకోకపోవడమే చాలా మంచిది. అదేంటి మామ, టీచర్ మనకి ఎంత సాయం చేసింది. నీ ప్రాణాలు కాపాడింది, నన్ను పోటీలో గెలిపించింది, మన కాపురం నిలబెట్టింది. నేను కాదనట్లేదు సీత. ఈ విషయంలో నేను కల్పించుకోలేను. నువ్వు చెప్తే టీచర్కి ఏ సమస్య రాదు మామ. మా డాడీకి ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి రూమర్ రావడం వల్ల అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. అది కాదు మామా, ఈ ఇంట్లో ఉండడం టీచర్ గారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది సీత. ఆవిడ కూడా ఫీల్ అవుతున్నారు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది మీ పిన్ని. ఇందులో మా పిన్నిని ఇన్వాల్వ్ చేయకు. మా పిన్నికి ఏం తెలీదు. లేదు మామా, అంతా ఆవిడే చేసింది. స్టాప్ ఇట్ సీత. నీ మాటలు వింటున్నాను కదా అని చీటికి మాటికి మా పిన్నిని బ్లేమ్ చేయొద్దు. నేను చెప్పేది నిజం మామా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే నీకు నాకు మంచిది. మరోసారి ఈ విషయంగా నాకు కాల్ చేయొద్దు. మామా మామా, మామ ఏ సహాయం చేయనంటున్నాడు. ఏం చేద్దాం నాన్న? అదే ఆలోచిస్తున్నాను సీత. ఆ మహాలక్ష్మి వల్ల అనవసరంగా విద్యాదేవి ఇబ్బందుల్లో పడింది. పోనీ ఆవిడ్ని ఇంటికి తీసుకొద్దామా? లేదమ్మా, టీచర్ని ఇంటికి తీసుకురావడమో మన ఊరికి పంపించడమో కాదు. టీచర్ గారు ఆ ఇంట్లోనే ఉండాలి. ఏదో ఒక ప్లాన్ చేసి టీచర్ వెళ్లకుండా ఆపాలి. బావున్నావా రేవతి? నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? మీరు? మేము నీకు తెలియదు రేవతి. కాని మీ జనార్దన్ అన్నయ్య, మహాలక్ష్మి గారు మాకు బాగా తెలుసు. అవునా? మా అబ్బాయి శ్రవణ్ అమెరికాలో ఉంటాడు, పెద్ద ఉద్యోగం. లంకంత ఇల్లు, పడవంత కారు, యుఎస్ సిటిజన్షిప్ కూడా వచ్చింది. గ్రీన్ కార్డ్ హోల్డర్. ఈ ఏడాది అక్కడ ఎలక్షన్స్లో సెనేటర్గా పోటీ చేయాలనుకుంటున్నాడు. ట్రంప్ గారి తాలూకా. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? అయ్యో, అసలు విషయం చెప్పకుండా మిగతాదంతా చెప్తున్నాం కదా. మీ మహాలక్ష్మి వదిన నీ ఫోటోలు వివరాలు అన్నీ పంపించిందమ్మా. నువ్వు మాతో పాటు మా అబ్బాయి కూడా చాలా నచ్చావమ్మా.
వాడు త్వరలోనే ఇండియా వస్తున్నాడు. వాడు రాగానే మీ అన్నయ్య వదినతో పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. చెప్తాను. ఇతని పేరు కిరణ్. దుబాయ్లో ఉంటాడు. పెద్ద బిజినెస్ మ్యాన్. కష్టపడి 2 చేతులతో బాగా సంపాదించాడు. 2-3 ఇళ్లున్నాయి, 4-5 కార్లున్నాయి, పెద్ద ఆఫీస్ కూడా ఉంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నావమ్మా? మీ అబ్బాయి ఇతనికంటే బాగుంటాడా? ఇతనికంటే ఎక్కువ సంపాదిస్తాడా? మా అబ్బాయికి ఇతనికి పోలికేంటి? అయినా అతని గురించి మాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఇతను నా లవర్. త్వరలో, అంటే ఓ నెలలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మా జంట ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఎవరు రేవతి? మా వదిన వాళ్ళ తాలూకా. వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడుగుతుంటేను మన విషయం చెప్తున్నాను. సారీ అండి. రేవతి నాది. మేము చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. 1 నెలలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ విషయం మా వదినికి ఫోన్ చేసి చెప్పండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మా జంట గురించి చెప్పండి. అప్పుడు మీలా ఎవ్వరికీ ఏ కన్ఫ్యూజన్ ఉండదు. కుదిరితే మా పెళ్లికొచ్చి అక్షింతలు వేసి భోంచేసి వెళ్ళండి. మన పెళ్లి టైంకి పిలవచ్చులే కిరణ్. ఇప్పుడు మూవీకి టైం అవుతుంది కదా, పద వెళ్దాం. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. పద రేవతి. ఈ అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉంటే మహాలక్ష్మి మళ్ళీ మన అబ్బాయిని ఎందుకు అడిగింది? ఎంత మోసం! మహాలక్ష్మి మనల్ని ఎంత చీట్ చేస్తుంది అనుకోలేదు. ఇంకా నయం, తొందరపడి మన వాడిని ఇండియాకి రమ్మని చెప్పలేదు. ఫోన్ చేసి ఆ మహాలక్ష్మిని కడిగేద్దాం పదండి. వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుందని వీధి వీధంతా కోడే కూస్తుంది. ఈ విద్యాదేవి వల్ల నింద నీ మీద పడింది. దయచేసి మీరు రేపు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. నేను నా పాత ముఖంతో వస్తే ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను, కానీ ఇలా మొహం మారి వచ్చినా మహాలక్ష్మి ముందు ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఈ ఇంట్లో ఉండటానికి మారిన నా రూపం పనికొస్తుంది అనుకున్నాను, కానీ ఈ రూపమే నన్ను నా ఇంటికి పరాయిదాన్ని చేస్తుందని, నా భర్తతోనే నాకు అక్రమ సంబంధం అంటగడుతుందని ఊహించలేదు. రామ్ సీత ఒకటయ్యే వరకు ఈ ఇంట్లో ఉందామనుకున్నాను. ప్రీతికి పెళ్ళయ్యే వరకైనా నేను ఈ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది అనుకున్నాను. కానీ నేనొకటి తలిస్తే విధి మరొకటి చేస్తోంది. పోనీ నేనే సుమతినని అందరికీ చెప్దామనుకుంటే మహాలక్ష్మి నన్ను బ్రతకనివ్వదు. జనార్దన్, రామ్, ప్రీతిలు నన్ను పూర్తిగా నమ్మితే తప్ప నేను నా గురించి నిజం చెప్పలేను. మహాలక్ష్మి నాకు ఆ అవకాశం ఇవ్వకుండా నన్ను పంపించేస్తోంది. తప్పదు, నేను వెళ్ళిపోవాలి. ఇక ఇంటిని సీతే చూసుకోవాలి. నా సమయం వచ్చే వరకు నేనెక్కడైనా తలదాచుకోవాలి. సీత, ఇక నీదే భారం తల్లి. ఎలా నెగ్గుకొస్తావో ఏమో.
టీచర్ గారిని ఎలాగైనా ఆపి తీరాలి. కానీ ఎలా? సీత, టిఫిన్ చేద్దుగాన్రా. వద్దమ్మా, నాకు తినాలని అనిపించడం లేదు. రాత్రి కూడా నువ్వేం తినలేదు కదమ్మా, సరిగ్గా నిద్ర కూడా పోలేదు. టీచర్ వెళ్ళిపోతుందంటే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు నాన్న. ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. ఏం జరుగుతుందోనని టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి. నీ పరిస్థితి మాకు అర్థమవుతుంది సీత. విద్యాదేవి వెళ్ళిపోతుంది అన్న వార్త విన్నప్పటినుంచి మాక్కూడా ఏం తోచట్లేదు. అవును సీత, విద్యాదేవితో కొద్దిపాటి అనుబంధం ఉన్నా మాకే ఏదోలా ఉంది. ఆవిడపై ఎంతో ప్రేమ పెంచుకున్న నువ్వు ఎంత బాధపడుతున్నావో మేము అర్థం చేసుకోగలం. ఏదో ఒకటి చేసి టీచర్ గారిని వెళ్లకుండా ఆపాలి నాన్న. మనం ఏం చేయగలం సీత? అది మీ మేనత్త సుమతిల్లే కావచ్చు, కానీ ఇప్పుడు ఆ ఇంట్లో సుమతి లేదు. ఆ ఇంట్లో మహాలక్ష్మి చెప్పిందే జరుగుతుంది. మనం ఏం చెప్పినా ఎవరూ వినరు. రామ్ సాయం చేస్తాడు అనుకుంటే తను కల్పించుకోను అన్నాడు. ఇంకెవరు సాయం చేస్తారి చెప్పు? అంతగా కావాలంటే టీచర్ని మన ఊరికి పంపిద్దాం. ఇంట్లో నాన్నమ్మ ఉంది కదా, టీచర్ని చూసుకుంటుంది. నువ్వు టెన్షన్ పడకు. సరే నాన్న, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో బయటికి వెళ్ళి చూసొస్తాను. సీత, మేం కూడా వస్తాం పదా. మీరొద్దు. అక్కడ ఏమైనా గొడవ జరిగితే మహాలక్ష్మి అత్తయ్య మిమ్మల్ని అంటుంది. మీరు ఇంట్లోనే ఉండండి. నా గురించి మీరు పడ్డ ఇబ్బందికి క్షమించండి. నా వల్ల మీకు చెడ్డ పేరు రాకూడదు అని వెళ్ళిపోతున్నాను. నాకు మీ పరువు గౌరవమే ముఖ్యం. సారీ అమ్మా, ఈ విషయంలో నేనేమీ చేయలేకపోతున్నా. ఇంత జరిగాక ఇక్కడ ఉండటం నాకే ఇబ్బందిగా ఉంది బాబు. నా గురించి బాధపడకు. సీతని బాగా చూసుకో. తనకి నువ్వంటే ప్రాణం. నువ్వు లేకుండా సీత ఉండలేదు. ఎట్టి పరిస్థితుల్లో సీత చెయ్యి వదలకు బాబు. సరేనమ్మా. టీచర్,